అండ్ ఫైనల్లీ మేము వెయిట్ చేస్తున్న డే వచ్చేసింది. ఇంతకీ ఏంటి అంటారా, మా ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ అండి. సో సెకండ్ ఇయర్ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ అండి. సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ అక్కడవేనండి. అసలు భలే ఉందండి అరేంజ్మెంట్స్ కూడా. ఏవైనా కూడా స్టేజ్ దగ్గర నుండి, మ్యూజిక్ దగ్గర నుండి, పిల్లల పర్ఫార్మెన్స్ దగ్గర నుండి వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో మాకు లైవ్లో చూస్తే అర్థమైపోయిందండి. ఒక్కొక్క పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో ఆ కాస్ట్యూమ్స్తో, అసలు భలే అనిపించిందండి. అండ్ ఫైనల్లీ మా చైర్మన్ సార్ కూడా వచ్చేసారు. చైర్మన్ సార్ గారు ఫ్రాన్సిస్ రెడ్డి గారు అయితే వచ్చారండి. అండ్ మా ప్రిన్సిపల్ మేడం గీతా మ్యామ్ అండ్ మా ఆర్ఐ సార్ అండి, అంటే రీజనల్ ఇన్ఛార్జ్ ఆరోగ్య రెడ్డి గారు అయితే వచ్చేసారండి. సో వీళ్ళు స్కూల్లోనైతే అసలు ప్రతిదీ భలే మెయింటైన్ చేస్తారండి. ఏదైనా కూడా స్టడీ అయినా, పిల్లలకి ఏదైనా యాక్టివిటీస్ అయినా కూడా అంతే బాగా మెయింటైన్ చేస్తారండి. అండ్ ఫైనల్లీ అందరూ చీఫ్ గెస్ట్ కూడా అందరైతే వచ్చారండి. అవునండి, ఆక్స్ఫర్డ్ అంటేనే ఒక బ్రాండ్ అండి. ఎందుకు నేను ఇంత చెప్తున్నాను అని అంటే, మనము ఆక్స్ఫర్డ్ అంటేనే ఒక పంచువాలిటీ, డిసిప్లిన్ అండ్ అలాగే టైం మేనేజ్మెంట్. ఒక్కటేంటండి బాబోయ్, చాలా ఉన్నాయండి. మన పిల్లలకు నేర్చుకునేది అన్ని స్కూల్ నుండే. ఈ టైం మేనేజ్మెంట్ అయినా, పంచువాలిటీ అయినా, డిసిప్లిన్ అయినా, ఏదైనా కూడా స్కూల్ నుండే నేర్చుకుంటారండి. సో ఇవన్నీ మనకు కావాలి, మీకు ఇవన్నీ కావాలి అని అంటే ఆక్స్ఫర్డ్ స్కూల్కి రావాల్సిందే. అండ్ పిల్లలు కూడా అంత ఎఫర్ట్స్ పెట్టి అయితే చాలా బాగా చేస్తారండి. ఏదైనా కూడా వాళ్ళు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చూడాలి అండి బాబోయ్, అసలు భలే మాట్లాడతారండి. వాళ్ళు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడతారో మీకు ఒక వీడియో కూడా పెడతాను, సో చూసేయండి. సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసామండి. సో వెల్కమ్ డాన్స్ అయితే 1000 నామాల వాడ సాంగ్తో అయితే స్టార్ట్ చేశారండి. అస్సలు చూస్తేనైతే మామూలుగా లేదండి డాన్స్ అయితే. సాక్షాత్తు అస్సలు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగా ఉంది అండి. వెంకటేశ్వర స్వామి కాదండి, మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి, లక్ష్మీ నరసింహ స్వామిది అని చెప్పేసి. అస్సలు పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదండి. అసలు గూస్ బంప్స్ అయితే వచ్చాయి అనుకోండి. ఈ పర్ఫార్మెన్స్ గురించి చెప్తే మాత్రము సేమ్ స్టేజ్ పైన చూస్తే సేమ్ మన మూవీలో ఎలా చేశారో సేమ్ అదే చేశారండి. అసలు భలే అనిపించిందండి. ఇది మాత్రం నర్సరీ కిడ్స్ అండి. అస్సలు చాలా క్యూట్గా అనిపించిందండి. మీకు వీడియో స్టార్టింగ్లో కూడా పెట్టాను కదా, ఈ నర్సరీ వాళ్ళదేనండి. ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి కాస్ట్యూమ్స్. మన పిల్లలు అలా స్టేజ్ పైన ఎక్కి డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటే అసలు హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకు అంటారా, మనము చేయలేనిది మన పిల్లలు సాధిస్తే అది ఒక మంచి ప్రీషియస్ మూమెంట్ అండి. స్కూల్లో ఏంటి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ ఉందండి. సో అదేంటి అంటారా, పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారండి. సో దీంతో ఏంటి అంటే పేరెంట్స్కి, కిడ్స్కి ఆ మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుంది. అండ్ అలాగే చూసారు కదా ఎంత ఫ్లూయెన్సీగా మాట్లాడారో కిడ్స్ వచ్చేసి.
అండ్ మన పిల్లలు కూడా అలా మాట్లాడాలి అంటే వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది స్కిల్స్ అండి. మన పిల్లలకి స్కిల్స్ ఉంటే ఎక్కడైనా మాట్లాడగలరండి. జెన్యున్గా చెప్పాలి అంటే నాకు కూడా స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉండేనండి. నేను స్కూల్కి వచ్చాక మా పిల్లలతో పాటు నేను చేంజ్ అయిపోయానండి. పిల్లలు ఎవరైనా కూడా తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా అంతే ఉంటారండి. అది చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ కూడా చేంజ్ అవ్వాలి. ఆ పేరెంట్స్లో చేంజ్ వస్తే పిల్లలు ఆటోమేటిక్గా చేంజ్ అవుతారండి. సో పిల్లలకి ఇంట్లో ఎంతైతే మనం చెప్తామో స్కూల్లో కూడా అంతే ఉండాలండి. స్కూల్లో ఉంటే అప్పుడు పిల్లలు కూడా అంతే బాగా ఏదైనా నేర్చుకుంటారండి. నేర్చుకోవడం అంటే ఓన్లీ స్టడీ అనే ఉండకూడదండి. స్టడీతో పాటు స్కిల్స్ అండ్ అలాగే ఏదైనా కూడా ధైర్యంగా ఫేస్ చేసే అంత స్ట్రెంగ్త్ అనేది పిల్లలకి ఉండాలండి. ఇప్పుడున్న జనరేషన్స్ కిడ్స్కి అది మాత్రం ఉంటేనే చాలా సేఫ్గా ఉండగలరండి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే స్కూల్లో మాత్రం మొత్తం లేడీ ఫ్యాకల్టీతో అయితే మెయింటైన్ చేస్తారండి. లేడీ ఫ్యాకల్టీతో ఇంత ఇంత ప్రోగ్రామ్స్ అయినా ఏవైనా కూడా భలే మెయింటైన్ చేస్తారండి. మేడం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అంతకన్నా చాలా ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెడతారండి. నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఎందుకు ఇంతలా మీకు చెప్తున్నాను చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. స్కూల్ ఏంటి, స్కూల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ డ్యాన్సర్స్ చూసినా కూడా వాళ్ళ ఎఫర్ట్స్కి అయితే హ్యాండ్స్ ఆఫ్ అండి. అసలు లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తు అలా మన ముందుకు వచ్చినట్టే అనిపించిందండి. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, ప్లీజ్ చెక్ చేయండి. అండ్ ఫుల్ వీడియో మీకు కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే నేను పెడతానండి మీకు. అండ్ చూస్తున్నారు కదా, వెల్కమ్ డాన్సెసే ఇంత అదిరిపోతే ఇంకా తర్వాత చూపించే డాన్సెస్ ఇంకెలా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి మీరే. ఓన్లీ పిల్లలంటే ఇలాంటి యాక్టివిటీస్లో ఉంటే పిల్లలు అంతే డేరింగ్ అండ్ డాషింగ్గా అయితే ఉండగలరండి. ఇంకొక స్పెషల్ క్వాలిటీ అండి, అదేంటి అంటే హ్యాండ్ రైటింగ్ అండి. నేను ఎందుకు హ్యాండ్ రైటింగ్ అని చెప్తున్నాను అని అంటే ఇక్కడ స్కూల్లో హ్యాండ్ రైటింగ్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి. ఎందుకు అంటే హ్యాండ్ రైటింగ్ అయితే అస్సలు భలే ఉంటుందండి. మీకు నా నెక్స్ట్ వీడియోలో లైవ్గా చూపిస్తానండి హ్యాండ్ రైటింగ్ ఎలా రాస్తారు అని చెప్పేసి. అసలు అయితే నేను నమ్మలేదండి, మా పిల్లలు కూడా ఇలా రాయగలరా అని చెప్పేసి. ఫస్ట్లో నేనే షాక్ అయిపోయాను, అసలు ఇలా హ్యాండ్ రైటింగ్ రాయగలుగుతుందా అని చెప్పేసి. మీకు హ్యాండ్ రైటింగ్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో మీకు లైవ్గా వీడియో చేస్తూ మీకు చూపిస్తానండి. సో అప్పుడు మీకు ఏంటి అంటే తెలుస్తుంది. ఇప్పుడైతే మా ప్రిన్సిపల్ మేడం అయితే మాట్లాడుతున్నారండి, చూడండి. Association for 25 years of outstanding contribution in the field of education. Shall we all put our hands together and cheer to our chairman sir and also our institution. ఆక్స్ఫర్డ్ అంటేనే ఆక్స్ఫర్డ్ హౌసెస్ అండి. సో చూసేయండి.
ఆక్స్ఫర్డ్ హౌసెస్ గురించి నేను ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టానండి. సో మీకు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అంటే మీరు ఆ షార్ట్ వీడియో మాత్రం ఒకసారి చూసేయండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ చూసేయండి. అండ్ ఇప్పుడు మా చైర్మన్ సార్ అయితే మాట్లాడారండి. అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్తూ ఉంటే మా పిల్లలు కూడా ఇంత స్టేజ్కి అయితే ఎదగాలి అని చెప్పేసి మాకు అనిపించింది అండి. ఎవరికైనా ఎంత హ్యాపీగా ఉంటుందండి, మన పిల్లలు కూడా అంత స్టేజ్కి వెళ్ళి ఆ స్టేజ్లో ఉంటే అస్సలు చెప్పలేం కదండి. అది హ్యాపీనెస్ మూమెంట్ అండి, చాలా ప్రీషియస్ అండి. ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటే మన పిల్లల్ని కూడా అంతే ధైర్యంగా మనం పెంచాలి అని చెప్పేసి ఒక మంచి మోటివేషన్ అయితే మాకు వచ్చింది అండి. ఇలా ఈ మోటివేషన్ అనేది పేరెంట్స్కి ఇస్తూ పిల్లల్ని కూడా అంతే మోటివేట్ చేస్తారండి. ఇదేంటి అంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో పిల్లలకి వచ్చిన ప్రైజెస్ అండి. సో క్లాస్లో ర్యాంక్స్ అయితే ఇచ్చారండి. ఆ ర్యాంక్ని బట్టి వాళ్ళకైతే ప్రైజెస్ అయితే ఇచ్చారండి. ఇందులో యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో ఒక చిన్న లాంగ్ వీడియో పెట్టాను, ఒకసారి అది చెక్ చేయండి. ఎందుకు అంటే నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను. సో అది ఇదే వీడియోనండి. నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను అని అంటే మా పాప కూడా ర్యాంక్ అయితే వచ్చింది అండి. మా పాప ప్రజెంట్ అయితే యూకేజీ 3rd ర్యాంక్ అయితే వచ్చిందండి. ర్యాంక్ అనేది పిల్లలకి మ్యాండేటరీ అండి, కానీ ర్యాంకుతో పాటు స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఒక పేరెంట్గా చెప్తున్నాను అండ్ స్కూల్లో కూడా ఫ్యాకల్టీ అందరూ కూడా అదే మాట చెప్తారండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆర్ఐ సార్ ఉన్నారు కదా, ఆర్ఐ సార్ కూడా అదే చెప్తారండి. ప్రిన్సిపల్ మేడం అయినా అదే చెప్తారు. పిల్లలకు కావాలి అండ్ స్కిల్స్ అనేవి రెండు ఇంపార్టెంటే అండి. పిల్లలకి స్కిల్స్ ఉంటే వాళ్ళు ఎక్కడైనా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండగలరండి. ఎప్పుడైతే పిల్లలు ఇండిపెండెంట్గా ఉండగలరో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయిపోయినట్టే అండి. ఎప్పుడు డిపెండెంట్గా మాత్రం ఉండొద్దు, మనం అలా పెంచకూడదు కూడా అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటే మాత్రము ఒకసారి స్కూల్కి ఒకసారి కూడా విజిట్ చేయొచ్చండి. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ కూడా ఒక స్పెషల్ థింగ్ అయితే ఉంటుందండి ఎవరికైనా కూడా. ఆ స్పెషల్ థింగ్ అనేది మనము ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఏదైతే ఏ ఫీల్డ్లో అయితే రాణించగలరో వాళ్ళకి ఆ ఫీల్డ్లో అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వాలి. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఉంది అండి. ఇది ఓన్లీ యాన్యువల్ డే అని మీరు అనుకుంటున్నారేమో, మాకు ఒక మంచి మెమొరీ అయితే ఇచ్చింది అండి మా పేరెంట్స్కి. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే ఇప్పుడు ఏ స్కూల్లోనైనా కూడా యాన్యువల్ డే అంటే పిల్లలతో అయితే చేపిస్తారు, పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. పేరెంట్స్కి కూడా ఒక మంచి మెమొరీ ఇవ్వాలి. ఆ క్రియేటివిటీ థాట్ అనేది చాలా గ్రేట్ అండి. మా ప్రిన్సిపల్ మేడంకి అయితే నేనైతే చాలా థ్యాంక్ యూ చెప్పాలి అండి. నేను వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది అండి. ఏంటి అంటే మా పాప కూడా ప్రైజ్ అయితే తీసుకుందండి స్టేజ్ పైన. నాకు ఇంతే చాలా హ్యాపీ అండి. ఇంకొక ప్రీషియస్ మూమెంట్ కూడా ఉంది అండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. గిఫ్ట్ తీసుకోవడం పిల్లలకి పేరెంట్స్కి ఒక మంచి మెమొరీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది అండి. అదేంటి అంటే పిల్లలే కాదండి, పేరెంట్స్తో కూడా డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉందండి. అందులో నేను కూడా ఉన్నాను. అసలు భలే ఉందండి ఆ థాట్. అసలు రామాయణం గురించి ఒక డ్యాన్స్ అయితే చేశారండి. అసలు ఎంత న్యాచురల్గా అసలు రామాయణం ఒక్క 4 మినిట్స్లో కంప్లీట్గా చూపించారండి. మీకు కంప్లీట్ వీడియోస్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తానండి. అసలు ఎంత వాళ్ళ ఎఫర్ట్స్ అనేది, మేడం వాళ్ళ ఎఫర్ట్స్ మా పిల్లల్లో అయితే కనిపించింది అండి.
ఇంకేంటండి మన పిల్లలకు కావాల్సింది ఇంత మంచి ఫ్యాకల్టీ దొరకడము మన అదృష్టమే కదా అండి. పిల్లలకు ఫ్యాకల్టీ ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటే పిల్లలు బాగా చదువుతారండి. ఇది వచ్చేసి యూకేజీ పిల్లల డ్యాన్స్ అండి. అసలు ఒక్కొక్కరైతే ఎంత క్యూట్గా ఉన్నారో అసలు డ్రెస్సెస్లో కాస్ట్యూమ్స్ అయితే డాన్సెస్ అయితే అంతే క్యూట్గా చేశారండి. అసలు నాకైతే భలే అనిపించిందండి. అసలు ఇది ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అండి. నేను ఈ డాన్సెస్ అన్నీ కూడా కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టానండి. సో ప్లీజ్ అది కూడా రిఫర్ చేయండి. నేను చాలా వరకు అయితే కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. సో అన్నీ రిఫర్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో ప్లీజ్ చెక్ చేయండి. అసలు ఒక్కొక్క కాస్ట్యూమ్ అయితే అసలు మామూలుగా లేదండి. అసలు ఆ కాస్ట్యూమ్తోనే సాంగ్కి అయితే లుక్ వచ్చేసిందండి. స్టేజ్ అయితే అసలు చాలా కలర్ఫుల్గా చెప్పాలి అంటే ఒక బటర్ఫ్లై, రెయిన్బో, లోటస్లా అసలు చెప్పలేమండి. అసలు డైరెక్ట్గా చూస్తేనైతే చాలా ఉందండి. డ్యాన్స్ అయితే చాలా బాగుంది. లైటింగ్ ఎఫెక్ట్స్తో వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే అసలు చాలా బాగా అనిపించింది అండి. వాళ్ళ డ్యాన్స్ కూడా అంతే సూపర్బ్గా ఉందండి అసలు. ఇక చూస్తే ఇదైతే మా పిల్లల యూకేజీ డ్యాన్స్ అండి. యానిమల్ థీమ్ అండి. ఇలా చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ కూడా మనకి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చి మాత్రమే పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. ఏంటి అంటే పిల్లలు చేసిన దాంతో ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న థీమ్ అండి. మెయిన్ థాట్ ఏంటంటే అదేనండి. ఒకటి నేర్చుకుంటే దాంతో పిల్లలు ఏదో ఒకటైతే నేర్చుకోవాలండి. చాలా క్యూట్గా ఉన్నారండి. యానిమల్ కాస్ట్యూమ్తోనైతే భలే అనిపించింది అండి. వాళ్ళు అలా స్టేజ్ పైన చేస్తుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. పిల్లలు మన ఇంట్లో అయితే మనం ఎంత రెస్పాన్సిబుల్గా చూసుకుంటామో స్కూల్లో కూడా అదే విధంగా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుందండి. ఇది స్పెషల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాను కదా అండి. ఇదేనండి ఫ్యామిలీ సాంగ్ అండి. అసలు మాకైతే నేనైతే చాలా ఎమోషన్ అయిపోయానండి. సాంగ్ అసలు సెలెక్ట్ చేసిన సాంగ్ అయినా ఆ చిన్న చిన్న స్టెప్స్ అయినా కూడా ఒక మంచి మెమొరీ అయితే క్రియేట్ చేశారండి. సో నాకు ఈ మెమొరీ ఇచ్చినందుకైతే ఆక్స్ఫర్డ్ టీమ్కి నా తరపున థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ పిల్లలు ఫాదర్తో ఇలా డ్యాన్స్ చేయడం అనేది అసలు చాలా హార్ట్ టచింగ్ మూమెంట్ అండి. ఇది పేరెంట్స్తో ఇలా డ్యాన్స్ మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇలాంటి డ్యాన్స్ అయితే చూసి ఉండరండి. ఇలా జస్ట్ యాన్యువల్ డే అంటే జస్ట్ అలా కాదండి. ఒక మంచి మెమొరీ అయితే ఉండాలి అండి. అప్పుడే కదా అండి పిల్లలకి కూడా కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ మనకు కూడా అంతే కదా. ఇది ఒక మంచి అసలు చెప్పలేమండి ఆ ఫీలింగ్ అనేది. నేను ఒక్కదాన్నే కాదండి, అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారండి ఈ డాన్సెస్ చూసి. స్పెషల్గా మా డాన్స్ అయితే చూసి అయితే అందరూ ఎమోషనల్ అయితే అయిపోయామండి. అసలు ఫుల్ డాన్స్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో. సో ప్లీజ్ చెక్ చేయండి. అండ్ అలాగే మీకు నా వీడియో ఎలా అనిపించింది, ఈ థాట్ ఎలా ఉంది అని చెప్పేసి ప్లీజ్ కామెంట్ చేయండి. ఇది అంబ్రిల్లా డ్యాన్స్ అండి. అంబ్రిల్లాతో కూడా ఇలా డ్యాన్స్ చేయొచ్చు. పిల్లలు ఇంత అన్ని స్టెప్స్ గుర్తుపెట్టుకొని చేయడం అనేది చాలా బాగుందండి. పర్ఫార్మెన్స్ అయితే అసలు చాలా బాగా అనిపించింది అండి. చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే పిల్లలు అంత ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి అంత భలే చేయడం అయితే అసలు చాలా బాగుందండి. అసలు డైరెక్ట్గా చూస్తే అర్థమైపోయింది మాకు పిల్లల ఎఫర్ట్స్ ఎంత పెట్టారో, వీళ్ళ ఎఫర్ట్స్కి మేడం వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డారో మాకు అర్థమైపోయిందండి.
ఇది చూస్తే అయితే అసలు ఫన్నీగా ఉందండి డ్యాన్స్ అయితే, కానీ భలే ఉందండి అన్ని. ఇప్పుడున్న జనరేషన్కి ఇది చాలా అవసరం అండి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉండాల్సిందే క్వాలిటీ అండి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆడపిల్లలకి ఉంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా కూడా సింగిల్గా హ్యాండ్ చేసేలా ఉండాలండి. అప్పుడు పిల్లలు ధైర్యంగా ఉండగలరండి. నేను ఆల్రెడీ దీని గురించి ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను, సో ప్లీజ్ చెక్ చేయండి. A message every child, parent, teacher should remember. Let's welcome them with a huge round of applause. ఒక మంచి యాక్ట్ అండి ఇది. మన పిల్లలకి కంపల్సరీగా తెలియాల్సిన విషయం అండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన అయితే ఒక సాంగ్ చేశారండి, అసలు భలే ఉందండి. అసలు ఆడపిల్లలకి ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కంపల్సరీగా దీనిపైన ఒక అవగాహన అయితే కంపల్సరీగా ఉండాలండి. దీనిపైన ఒక 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టానండి, సో ప్లీజ్ చెక్ చేయండి. ఇది అన్ని లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిపైన మా ప్రిన్సిపల్ మేడం కూడా ఒక చిన్న మెసేజ్ అయితే ఇచ్చారు, అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ప్లీజ్ చెక్ చేయండి. ఇదైతే అసలు హైలైట్ అండి. సేమ్ మూవీలో పుష్ప అంటే అల్లు అర్జున్ గారిని చూసినట్టే ఉందండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. అండ్ మీకు నా వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.